బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కాళేశ్వరం అవకతవకలపై సుమారు గంట పాటు కమిషన్ విచారించింది. ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై కమిషన్ పలు ప్రశ్నలు అడిగింది. కమిషన్కు పలు డాక్యుమెంట్లు సైతం ఈటెల అందజేశారు. గత ప్రభుత్వ ఆదేశాలతోనే నిధులు విడుదల చేస్తామని ఈటెల కమిషన్కు వివరించారు. కేబినెట్ నిర్ణయాల మేరకే నిధులు విడుదల చేస్తామని, సొంత నిర్ణయాలు ఎక్కడా తీసుకోలేదని తెలిపారు. సాంకేతిక అంశాల గురించి తనకు తెలియదని కమిషన్కు ఈటెల తెలిపారు. ముందు కూడా ఆడెక్కున్నారు ఇంకా లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే. కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల, ఆనాడు మహారాష్ట్ర మునుగుతైన నెపంతో ఆనాడు శాంక్చురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 140 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగినీళ్ల కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి కోరిండ్రో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే.